చనిపోయిన వ్యక్తులతో మాట్లాడడం సాధ్యమేనా? మన ప్రపంచంలో ఉన్న మనుషులకి మరియు వేరే ప్రపంచంలో ఉన్న ఆత్మలకి ఏదైనా కనెక్షన్ ఏర్పరచగలమా? కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచే మనిషి మనసులో మెదులుతున్న ప్రశ్నలు ఇవి. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యర్ మాస్కర్. వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా స్పిరిట్ గేమ్ గురించి విన్నారా? దీన్నే ఓజా బోర్డ్ అని కూడా అంటారు. కొంతమంది దీన్ని ఒక ఆట అని మాత్రమే అంటారు, కానీ కొంతమంది మాత్రం ఇది ప్రాణాలు తీసే భయంకరమైన ఒక అనుభవం కింద పరిగణిస్తారు. అసలు స్పిరిట్ గేమ్ అంటే ఏంటి? ఆ ఆటను ఎలా ఆడతారు? మరియు నిజంగానే ఆ ఆట ఆడడం వల్ల దయ్యాలు వస్తాయా, లేకపోతే ఇదంతా మన భ్రమేనా? ఇవన్నీ ప్రశ్నల గురించి ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అసలు ఆత్మలతో మాట్లాడే ఆటలు ఎప్పుడు మొదలయ్యాయి? పురాతనమైన చైనా మరియు గ్రీక్ సంస్కృతుల్లో ఆత్మలతో మాట్లాడే విధానాలు ఉన్నాయని చరిత్ర చెప్తుంది. కానీ మనం ఇప్పుడు చూస్తున్న ఓజియా బోర్డ్ మాత్రం 1890లో అమెరికాలో పుట్టింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొదటిగా దీన్ని దయ్యాలను పిలిచే వస్తువుగా మాత్రం కనిపెట్టలేదు. అమెరికాలో ఉన్న ఎలిజా బాండ్ అనే ఒక బిజినెస్ మ్యాన్ దీనిని కుటుంబ సభ్యులతో కలిసి ఆడుకునే ఒక పార్లర్ గేమ్గా మార్కెట్లోకి తెచ్చాడు. కాలక్రమేణా ఇది దయ్యాలను పిలిచే ఒక వస్తువులాగా మారిపోయింది. ఈ ఆటకి కావాల్సిందల్లా ఒక బోర్డ్, దాని మీద రాయబడిన ఆల్ఫాబెట్స్ మరియు నంబర్స్, ఇంకా ఎస్ ఆర్ నో, దానికి తోడు ఒక పాయింటర్ కూడా కావాలి. మొదట ఈ ఆటను నార్మల్ గేమ్గా చూసినప్పటికీ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అంతా మారిపోయింది. యుద్ధంలో చాలామంది చనిపోయారు. చనిపోయిన వారి యొక్క కుటుంబ సభ్యులు ఆ ఆత్మతో ఒక్కసారైనా మాట్లాడాలన్న ఎమోషనల్ ఫీలింగ్తో ఆ బోర్డ్ని వాడడం స్టార్ట్ చేశారు. అలా సరదాగా ఆడుకునే ఆట కాస్త ఆత్మలతో మాట్లాడే ఒక సాధనంలాగా మారిపోయింది. అసలు ఈ స్పిరిట్ గేమ్ని ఎలా ఆడతారు? ఈ గేమ్ని ఆడడానికి కొన్ని రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. రూల్ నెంబర్ 1, ఈ ఆటని ఒంటరిగా ఆడకూడదు. కనీసం 2 లేదా 3 వ్యక్తులైనా కలిసి ఈ ఆటను ఆడాలి. రూల్ నెంబర్ 2, ఈ ఆటని ఇంటికి దూరంగాను మరియు ఏదైనా నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆడితే ఆత్మలు తొందరగా పలుకుతాయనేసి నమ్ముతారు. రూల్ నెంబర్ 3, ఆటని మొదలుపెట్టే ముందు ఒక కొవ్వొత్తిని వెలిగించి అది ఆ బోర్డ్ మీద పెట్టి అందరి యొక్క ఫింగర్ టిప్స్ని ఆ పాయింటర్ మీద పెట్టి ఉంచాలి. అలా వేలు పెట్టిన తర్వాత స్పిరిట్ కమ్, స్పిరిట్ కమ్, స్పిరిట్ కమ్ అని 3 సార్లు అంటారు. దాని తర్వాత ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. ఒకవేళ అక్కడ ఏదైనా ఆత్మ ఉంటే ఆ పాయింటర్ దానంతటా అదే కదిలి ఎస్ మీదకు వచ్చి ఆగుతుంది. అలా అక్కడికి వచ్చిన ఆత్మ మనం అడిగే ప్రశ్నలన్నిటికీ ఆ పాయింటర్ అక్షరాల మీదుగా కదులుతూ మనకి సమాధానం చెబుతుంది. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఇంకొక రూల్ ఉంది. అదే రూల్ నెంబర్ 4. మళ్ళీ ఆ ఆత్మ గేమ్ నుంచి తిరిగి వాళ్ళ ప్రపంచానికి వెళ్ళిపోవాలి అన్నప్పుడు స్పిరిట్ గో, స్పిరిట్ గో, స్పిరిట్ గో అని 3 సార్లు చెప్పాలి. అలా చెప్పినప్పుడు ఆ పాయింటర్ వచ్చి గుడ్ బై మీద ఆగాలి. అలా కాకుండా మనం గేమ్ సరిగ్గా ఎండ్ చేయకుండా మధ్యలోనే లేచి వెళ్ళిపోతే ఆ ఆత్మలు అనేవి మన ప్రపంచంలోనే ఇరుక్కొని వాళ్ళ ప్రపంచంలోకి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండి మనని భయంకరంగా వెంబడిస్తాయనేసి ఒక నమ్మకం ఉంది. చాలామంది ఈ గేమ్ని ఆడి వింత అనుభవాలను ఎదుర్కొన్నారు. హాలీవుడ్లో వచ్చిన ఆల్ టైమ్ ది బెస్ట్ హారర్ మూవీ ద ఎగ్జార్సిస్ట్ సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. అయితే ఇది ఒక రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని తీసిన మూవీ. 1949లో రొనాల్డో
అనే ఒక 14 సంవత్సరాల ఒక చిన్న పిల్లవాడు చనిపోయిన వాళ్ళ ఆంటీతో మాట్లాడాలని ఊజియా బోర్డ్ని వాడతారు. తర్వాత ఆ పిల్లాడి యొక్క ప్రవర్తన మొత్తం పూర్తిగా మారిపోయింది. గాల్లో తేలడం, వింత శబ్దాలు చేయడం వంటివి మొదలు పెడతాడు. తర్వాత చర్చ్ ఫాదర్ వచ్చి కొన్ని ప్రేయర్స్ చేసి ఆ పిల్లవాడిని కాపాడుతాడు. ఇలాంటి సంఘటనల వల్ల జనాల మనసులో స్పిరిట్ గేమ్ అంటే ఒక భయం మొదలైంది. ఇంతకీ ఇదంతా నిజమేనా? ఆ పాయింటర్ని ఆత్మలే కదుపుతున్నాయా? ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. మనం స్పిరిట్ గేమ్ ఆడేటప్పుడు ఆ పాయింటర్ అనేది కదులుతుంది కదా, నిజానికి అవి దయ్యాలు కదపవు, మనమే కదుపుతాం. ఏంటి, నమ్మట్లేదా? దీని గురించి సైన్స్ ఒక అద్భుతమైన లాజిక్ చెప్పింది. దాన్నే ఇడియోమోటర్ ఎఫెక్ట్ అని అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే మనకు తెలియకుండానే మన మనసు మన కండరాలను కదిలిస్తుంది. గేమ్ ఆడేటప్పుడు మన ఫింగర్స్ని పాయింటర్ మీద పెట్టి ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు ఎవరైనా ఉంటే బాగుండు, లేదంటే ఆత్మ ఉంటే ఖచ్చితంగా ఎస్ అని చెబుతుంది కదా అని మన బ్రెయిన్ అనుకుంటుంది. అలా ఊహించుకున్నప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ మన వేళ్ళ యొక్క కండరాలకి అతి సూక్ష్మమైన సిగ్నల్స్ని పంపుతుంది. అలా సిగ్నల్స్ మనకి తెలియకుండానే ఆ పాయింటర్ని మన వేలుతో ఎస్ వైపుకి నెట్టేలా చేస్తుంది. అంటే అక్కడ సమాధానం చెప్తుంది, ఓ ఆత్మో లేదంటే దయ్యమో మాత్రం కాదు, మీరే, మీ మెదడే. ఒకవేళ నిజంగా దయ్యాలు ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి ఈ గేమ్ ఆడుతున్నట్లయితే, గేమ్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళ యొక్క కళ్ళకి గంతలు కట్టి అప్పుడు వాళ్ళ వేళ్ళని పాయింటర్ మీద ఉంచండి. ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు ఆ బోర్డు మీద పాయింటర్ అక్కడక్కడే తిరుగుతుంది తప్ప సరైన అక్షరం మీదకు మాత్రం వెళ్ళదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది కేవలం మన బ్రెయిన్ ఆడే ట్రిక్ అని. సో ఇప్పుడు అర్థమైందా? స్పిరిట్ గేమ్ లేదా ఊజియా బోర్డ్ అనేది సరదాగా ఆడుకునే ఒక ఆట మాత్రమే, దయ్యాలతో మాట్లాడే సాధనం అయితే కాదు. అది కేవలం మన సైకాలజీకి సంబంధించిన ఒక ఇల్యూషన్. కానీ నేను మీకు ఇస్తున్న సలహా ఏంటంటే, ఒకవేళ మీరు మెంటల్గా స్ట్రాంగ్ అయి ఉండి మరియు ఇది ఒక సైంటిఫిక్ ట్రిక్ అని తెలుసుకున్నప్పుడు సరదాగా స్నేహితులతో కలిసి ఆడుకోవచ్చు. ఒకవేళ మీరు చాలా సెన్సిటివ్ పర్సన్ అయి ఉండి చిన్న శబ్దాలకే భయపడేవారైతే ఈ గేమ్ని మాత్రం అస్సలు ఆడకండి. ఎందుకంటే ఒక్కసారి మీ బ్రెయిన్లో నా చుట్టూ ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని ఫిక్స్ అయితే మీకు కనీసం రాత్రి నిద్ర కూడా పట్టదు. భయం అంటే దయ్యం కంటే చాలా ప్రమాదకరమైనది. వీడియో ద్వారా స్పిరిట్ గేమ్ వెనుక ఉన్న సైన్స్ మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ యర్ మాస్కర్ signing off. Jai Bholenath.